నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ముందుకెళ్తున్నామని ఐక్యత్య ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం కలకుర్తి పట్టణంలోని సికేఆర్ ఫంక్షన్ హాల్లో ఐక్యత్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఐక్యత్య ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో 68 పైచిలుకు కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొన్నాయి. ఈ జాబ్ మేళాకి 2500 మంది నిరుద్యోగ యువకులు హాజరవగా ఉద్యోగాలకు ఎంపికైన 230 మంది అభ్యర్థులకు తక్షణమే ఆఫర్ లెటర్ అందజేశారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడారు. దినం అంటే నా యొక్క పుట్టినరోజు ఇవాళ మార్చి 25. నేనొక్కడిని సంతోషంగా పుట్టినరోజు కాకుండా నా వల్ల కొంతమందికి ఒక అవకాశం కల్పిస్తే ఇంకా సంతోషంగా నా పుట్టినరోజు జరుపుకున్నట్టు భావించి ప్రతి సంవత్సరం ఏదైనా జాబ్ క్యాలెండర్ కంటే ఒక రోజును మనము లాక్ చేసుకున్నట్టయితే మార్చి 25 అంటే ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి చాలామందికి. ఆ టైం వరకు ఎండాకాలం వస్తుంది, సో అటెండ్ అవ్వడానికి కూడా ఈజీ అవుతుంది అనే దాంట్లో ఒక డేట్ అనుకున్నప్పుడు మార్చి 25 వేద్దాము అని మనం అలా అనుకున్నప్పుడు ఈ సంవత్సరం మార్చి 25 వచ్చింది కదా, ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం మార్చి 25 చేద్దామన్న ఆలోచనతో చేయడం జరుగుతుంది. ప్రభుత్వ నోటిఫికేషన్స్ కోసం చూస్తున్నారు, వస్తున్నాయి. కానీ ఎవరైతే ప్రభుత్వ నోటిఫికేషన్స్కి అర్హులు లేరో అవకాశం వాళ్ళందరికీ రాలేదు, వాళ్ళ కోసం ఇలాంటి జాబ్ మేళాలు మనం చేయడం జరిగింది ఇక్కడ. సో దాదాపుగా మీరు చూసినట్టయితే ఇవాళ వచ్చిన 1500 మందిలో దాదాపుగా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు ఒక 400 మంది ఉన్నారు. సో 160 మందికి ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాం. ఆఫర్ లెటర్లు ఇవాళ వచ్చినాయి. 62 మందికి ఆఫర్ లెటర్స్ వాళ్ళకి ఈ వీక్లో వస్తున్నాయి. సో 220 నుంచి 230 మందికి ఆల్రెడీ వాళ్ళు చెయ్యాలి అనుకుంటే వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వచ్చే అవకాశం ఇవాళ వచ్చింది. 230 మంది వీరితో పాటు ఎవరైతే 1300 మంది 1200 మందికి ఇంకా రాలేదో వాళ్ళ కోసం కూడా ఏదైతే ప్రయత్నం ఉందో ఉద్యోగ అవకాశాల కల్పన గురించి మేము ఫాలో అప్ చేసుకుంటూ వారికి తగిన సూచనలు ఇచ్చి ఎందుకు వాళ్ళు ఇవాళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు లేదా అయ్యారా లేదా షార్ట్ లిస్ట్ అయ్యి వాళ్ళది ఏమన్నా ఇక్కడ షార్ట్ కమ్ ఉందో వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళను ప్లేస్ చేయడం జరుగుతుంది ఇక ముందు రాబోయే రోజులలో. ఈ యొక్క 1500 మందితోని మా టీం టచ్లో ఉంటుంది. వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళ సన్నద్ధులను చేసి వచ్చే ఇంటర్వ్యూస్కి వాళ్ళని ప్రిపేర్ చేసి వాళ్ళను తగు విధంగా ఉద్యోగం కల్పించడం జరుగుతుంది. ఒకటి ఆలోచన ఏంటి, వాళ్ళు వచ్చిన 300